వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీత కుటుంబంలో పుట్టి నిజాం పరిపాలన ఎదిరించి గోల్కొండ రాజ్యాన్ని ఏలిన వీరుడు సర్వాయి పాపన్న అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, వర్గాల శ్రీనివాస్, తిరుపతి గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న ఆశయాలను బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల నాయకత్వం, బహుజనుల హక్కుల కొరకు పోరాడుదాం, బహుజనుల హక్కుల కొరకు పోరాడుదాం. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం. పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో బహుజనుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర మన భారతదేశానికి ఆయన లండన్ మ్యూజియంలో బ్రిటిష్ వాళ్ళు భద్రపరిచిన అప్పుడు ఆయన వాడిన వస్తువులు, ఆయన చరిత్ర ఆధారంగా, ఆయన ఫోటోల ఆధారంగా ఇక్కడ మన భారతదేశంలో ఉన్న నాయకులకు, ప్రభుత్వానికి ఆ గొప్ప వీరుని చరిత్ర తెలిసింది. అటువంటి ఒక గొప్ప వీరుణ్ణి మన తెలంగాణ రాష్ట్రంలో సర్వాయిపేటలో ఆయన పరిపాలన చేసిండు, కోటలు నిర్మించిండు. విరాసపురం కావచ్చు, భువనగిరి కావచ్చు, ఎన్నో చిన్న చిన్న కోటలను జయించుకుంటూ 12,000 సైన్యాన్ని తయారు చేసుకుని బహుజనుల రాజ్యం స్థాపించాలనే కోరికతో చివరికి అప్పుడున్న నిజాం నిరంకుశ రాజులు గోల్కొండ కోటను అప్పుడున్న ఔరంగజేబు నిరంకుశ పాలనపై కొట్లాడి ఓడించి గోల్కొండ కోటను 7 నెలలు పరిపాలించిన ఒక గొప్ప వీరుడు. ఆయన బహుజనుల కొరకే ఆయన జీవితాన్ని ఎన్నో కుట్రలు చేసి ఆయనను అణగదొక్కాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి మంచే గెలుస్తుంది అన్నట్టు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న చరిత్ర ద్వారా మొత్తం భారతదేశానికి తెలిసింది. అటువంటి ఒక గొప్ప వీరునికి సంబంధించి ఈరోజు ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ కమ్యూనిటీ కార్మిక సంఘం ఎప్పటి నుంచో అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 4 గంటలకు అక్కడ ఓపెనింగ్ చేస్తున్నట్టు ప్రకటన చేసిర్రు. అదేవిధంగా తెలంగాణ కమ్యూనిటీ కార్మిక సంఘం కూడా 6 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు అక్కడ చేస్తుంది, ముగింపు కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా కమ్యూనిటీ కార్మికులకు సంబంధించి వాళ్ళ డిమాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విగ్రహ ఓపెనింగ్ సందర్భంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళే అన్నారు మేము పెన్షన్ 4,000 చేస్తామన్నారు. అదేవిధంగా ఇంకా కమ్యూనిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసారు, కానీ అలా ₹1 బిల్ల కూడా లేదు. కనీసం 100 కోట్ల రూపాయలన్నా ఇవాళ విగ్రహ ఓపెనింగ్ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించాలి. అదేవిధంగా తాడి చెట్టు మీద పడి చనిపోయిన వాళ్ళకు ఎక్స్కేసి 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తామన్నారు. ఆ హామీని కూడా ఇవాళ ప్రకటన చేయాలి. అదేవిధంగా గీతా కార్మికులకు సంబంధించి రాష్ట్రంలో నిరుద్యోగ శాతం బాగా ఎక్కువైతుంది కాబట్టి కాళ్ళెక్కి ఒకవేళ రిటైర్మెంట్ అయితే ఒక 50 ఏళ్ళకో 55 ఏళ్ళకో బెనిఫిట్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు ఇస్తే నిరుద్యోగులు వృత్తి విద్యల వైపు
అటు మొగ్గు చూపుతారు. దాన్ని లేకుని బతికే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ఆ డిమాండ్ను ఈ సందర్భంగా ప్రకటన చేయాలని సందర్భంగా మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పాపన్న గారి జయంతి ఉత్సవాల్లో నచ్చిన వ్యక్తి పూజలు మరి ఆయనకు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా మన శుభదకరమైన విధానం. మరి ఇప్పుడే మాట్లాడిన రవీంద్ర గారు మాట్లాడే విధంగా కలుగిత కార్మికులు కానీ వాళ్ళకు రాజమండ్రి మీద కానీ పెద్ద ఎత్తున సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి గిరిజన కార్మికులకు ఆదుకోవాలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను. జయంతిని పురస్కరించుకొని ఈరోజు అఖిల పక్ష పార్టీ సమావేశంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బహుజన ఉద్యమ నాయకుడు ఇప్పుడున్న ప్రస్తుతం జనగామ జిల్లా కిలాషాపూర్లో పుట్టిన నాయకుడు. ఆ కిలాషాపూర్ నుంచి ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రాంతంలో భువనగిరి, సర్వేపేట, జనగామ జిల్లా పరిధిలో పేదలకు అండగా ఉండి ఎన్నో రకాలుగా ఉద్యమాలను చేసి గోల్కొండ కోట మీద జెండా ఎగరేసిన నాయకుడు. కాబట్టి భవిష్యత్తులో బహుజన నాయకుడిని సర్దార్ సర్వాయి బాబాని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో మన బహుజన రాష్ట్రాన్ని సాధించుకోవాలని మరొక్కసారి బహుజన నాయకులకు, బహుజన ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకదాటికై తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాష్ట్రం సాధించుకోవాలని మరొకసారి జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి బాబు జయంతి సందర్భంగా గుర్తు చేస్తూ రానున్న రోజులలో బహుజన రాజ్యం ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానంతో పేదలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న ఒక లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా తెలంగాణలో. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.